చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీ పాట్స్ చాలా చిన్న పాట్స్ అయినా కూడా చాలా బాగా మొక్కలు వస్తున్నాయి, బాగా హార్వెస్ట్ వస్తుంది అని అడుగుతున్నారు. అయితే చిన్న పాట్స్ లో న్యూట్రిషియస్ సాయిల్ మిక్స్ ఉండాలన్నమాట. చూడండి, ఈ చిన్న పాట్ 5 inches పాట్ ఇది. దీంట్లోనే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇంకా గువావా ప్లాంట్ కూడా పెరుగుతుంది. చాలా చిన్న పాట్, అంటే 5 inches కదా, అయినా కూడా సాయిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ దీని సాయిల్ మిక్స్ వచ్చేసి 50% శాండ్ ఉండటం వల్ల దీంట్లో డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది. అండ్ 2 ప్లాంట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే సీడ్ తో పెంచాను. ఫస్ట్ అయితే ఇది ఒక చిన్న కప్ లో పెంచాను. పెంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో షిఫ్ట్ చేశాను. దీంట్లో వేసిన తర్వాత కూడా బాగా పెరుగుతుంది. అండ్ చాలా చిన్నగా ఉన్నా కూడా ఇది ఒక 1.5 year ప్లాంట్ ఉండొచ్చు. దీనికి బ్రాంచెస్ చూడండి ఎంత బాగున్నాయో. దీనికి థార్న్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ లో దీని రూట్ సిస్టమ్ బాగాలేదని చిన్న పుల్లలు పెట్టాను. ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చేసాయి. ఇంకో బ్రాంచ్ అయితే సాయిల్లో అలా పడి పెరుగుతుంది. మరి అది కూడా, దానికి కూడా రూట్స్ వస్తాయేమో తెలీదు. జామ ప్లాంట్ వచ్చేసి ఇది కూడా సీడ్ తోట గ్రో చేసాము. ఇది ఒక 6 months తర్వాత పెట్టినది. అంటే మహా అంటే ఇప్పుడు దానికో 6-7 months అయ్యుండొచ్చు. సో ఇది కూడా బాగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే కార్నర్ లో ఉండటం వల్ల వైట్ ఫ్లైస్, మీలీ బగ్స్ అటాక్ అయిపోయాయి. మనం సరిగ్గా చూడకపోతే చూడండి, ఈ డ్రాగన్ ప్లాంట్ లో కూడా ఫ్లైస్ అటాక్ అయిపోయాయి. మొత్తం జెల్ లాగా ఉంది. ఇదంతా తీసేసేయాలన్నమాట. ఎక్కడెక్కడ లీఫ్ అటాక్ అయ్యి ఉందో, ఇన్ఫెస్టెడ్ అయ్యి ఉందో అదంతా తీసేసేయాలి. ఈ జామ్ ప్లాంట్ లో మొత్తం లీవ్స్ అన్ని తీసేసాను. అలాగే ఇది కొంచెం బుషిగా రావాలని పైన చిగురు కూడా కట్ చేసేస్తున్నాను. అయితే పక్కన బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. కొంచెం టైం అయిన తర్వాత వీటికి రెండింటికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను వేరే వేరే పాట్స్ లో. అలాగే పొటాటో కూడా బాగా పెట్టాము మొన్నసారి. అయితే కొన్ని వచ్చాయి. ఈ మధ్య ఈ లొకేషన్కి ఎండ సరిగ్గా రావడం లేదు మన బాల్కనీలో. ఎప్పుడు తక్కువే. ఇప్పుడైతే మరీ ఘోరంగా అసలు ప్లాంట్స్కి కొంచెం కూడా ఎండ పడట్లేదు అనమాట. అయితే ఆలు ప్లాంట్స్ అన్నీ కూడా కుళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నాయి, అంటే పాడైపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అందుకే అలా వదిలేసామనుకోండి ఇంకా అవి పాడైపోతాయి. కొన్ని ఆలుకి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. అందుకే కొన్ని తీసేసాను. ఒక్కొక్కసారి మర్చిపోతాం కూడా. ప్లాంట్ పాడైపోయిన తర్వాత ఆలు వదిలేస్తాం అలాగే. ఈ ఆలు అలాగే మర్చిపోయాను. జస్ట్ నార్మల్గా ఏదో సాయిల్ పెకిలించడానికి పాట్ చూస్తే దీంట్లో ఆలు కనిపించింది. సో అలాగే ఈ ఆలు హార్వెస్ట్ చేసేసాను. ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవి చిన్న ఆలులు ఉన్నాయి. అందుకే వాటికి వదిలేసాను. పెరిగినంత వరకు చూద్దాము, లేకపోతే ఇంకా తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఆకులు గ్రీన్గా ఉన్నాయనేసి అలాగే వదిలేసాను. అలాగే ఈ ఆవాలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఆవాలు చాలా సింపుల్గా పెరిగిపోతాయి అనమాట. నార్మల్గా కొన్ని వేసేస్తే మైక్రోగ్రీన్స్ వాడేస్తాను. అప్పుడప్పుడు 1-2 అలాగ వదిలేస్తే దాని ఆకులు కూడా ఆవాలు ఆకుకూరకి వాడేస్తాను. అయితే కొన్ని రోజులకి మంచి పూలు కూడా వచ్చేస్తాయి. సీడ్స్ మాత్రం భలే వస్తాయి అన్నమాట.
ఇవి ఇలాగే మొన్న ఒక 2 months బ్యాక్ కలెక్ట్ చేసిన సీడ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడేమో ఇవి ఇలాగ వచ్చాయన్నమాట. వచ్చినప్పుడల్లా కట్ చేసేసి ఒక పేపర్లో వేసేసి కవర్లో వేసి పెట్టేస్తే ఇవి ఇలా డ్రై అయిపోతాయి అన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ మనం దాన్ని ప్రెస్ చేస్తే సీడ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట సీడ్స్ అన్నీ. సో ఇవన్నీ కూడా మన చిన్న పాట్స్లో కలెక్ట్ చేసిన ఆవాలే అన్నమాట. ప్యూర్లీ ఆర్గానిక్ అండ్ కేవలం మన బాల్కనీలో పండిన ఆవాలన్నమాట. అయితే ఇవన్నీ చిన్న చిన్న పాట్స్లో మనము ఆల్రెడీ మన మెహందీ ప్లాంటే దీనికి కొమ్మలు పెట్టేసాం అనమాట ఒక 3-4 months బ్యాక్. ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు చాలాసార్లు హార్వెస్ట్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్ చేస్తున్నాను. హెల్దీగా లీవ్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఈ మెహందీ ప్లాంట్ వచ్చేసి సీడ్తో కూడా గ్రో అవుతుంది, అలాగే స్టెమ్తో కూడా గ్రో అవుతుంది, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ స్టెమ్తో గ్రో చేసాము. అన్నీ కూడా బాగా వచ్చాయి, మంచి హార్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి బాగానే వస్తున్నాయి. చాలా చిన్న పాటే పెట్టి కూడా ఒక 3-4 months అయింది. 4-5 times హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి వేరే ప్లాంట్ సాయిల్ మిక్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏదో కారణాలుగా తొందరగా ఏదో ఒక పాట్లో వేసేసాను అనమాట. అయిపోయింది శాండ్. సో నార్మల్గా ఎలాగో మిక్స్ చేసేసి సాయిల్ వేసేసాను. శాండ్ కొంచెం తక్కువ పడింది అనమాట. ఇంచుమించు లేకపోవచ్చు శాండ్ దాంట్లో. ఈ నాస్ట్రేషియం సీడ్స్ వేసేసాను. ప్లాంట్ సరిగ్గా ఉండట్లేదు చూడండి, ఇలా వాలిపోతున్నట్టుగా ఉంది. ఈ సాయిల్ వచ్చేసి అంత మెత్తగా ఉంది అండ్ ఎక్కువగా తేమగా ఉందన్నమాట. అందుకే దాని రూట్ సరిగ్గా పట్టుకోవట్లేదు. సో ఇది తేడా అనమాట. మంచి సాయిల్ మిక్స్ ఇంకా మంచి సాయిల్ మిక్స్ సరిగ్గా లేకపోవటము. 50% ఉన్నట్టుగా నార్మల్ కంపోస్ట్లో 50% శాండ్ ఉన్నట్టుగా చూసుకోవాలి. అయితే ప్లాంట్స్ బాగా పెరుగుతాయి అన్నమాట.